సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. వారంతా వైద్య విద్యార్థులు, వేలాది మంది ప్రాణాలు కాపాడాల్సిన వారు విహారయాత్రకు వచ్చి విషాదంతో వారంతా మరణశయ్యకి వెళ్ళారు. సుమారు 14 మంది వైద్య విద్యార్థులు ఆశ్రమ పాఠశాలలో, ఏలూరు ఆశ్రమ పాఠశాలలో ద్వితీయ సంవత్సరం విద్యనైతే అభ్యసిస్తున్నారు. అయితే వారంతా వీకెండ్ పేరుతో శని ఆదివారాలు కావడంతో అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఈ మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. ఇక్కడ సుందర దృశ్యాలను చూసేందుకైతే మాత్రం వారందరూ ఒక ట్రిప్గా అయితే సుమారు 14 మంది అయితే వచ్చారు. ఆటపాటలతో సరదాగా వారంతా ఆ ఏలూరు నుంచి వచ్చి ఆదివారం మధ్యాహ్న ప్రాంతంలో ఇక్కడ మనం చూస్తున్నాం జలతరంగిణి అనే ఒక జలపాతం వద్దకు అయితే చేరుకున్నారు 14 మంది. అయితే వారందరూ కూడా ఇది ఎప్పుడు నిర్మలంగా పారే జలతరంగిణి, ప్రమాదానికి ఎప్పుడు కూడా ఇక్కడైతే ప్రమాదం జరగలేదు. అయితే వారంతా స్నానాలు చేసి అందరూ కూడా స్నానాలు చేసి ఆ తరుణంలో కొంతమంది అయితే మాత్రం బయటకు వచ్చారు. వారిలో 5గురు ఇంకా స్నానాలు చేయడం మొదలెట్టారు. అయితే ఈ లోపున ఒక్కసారిగా ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షం కారణంగా అయితే మాత్రం వరద ఉధృతి పెరగడంతో వారు 5గురు అయితే మాత్రం గల్లంతయ్యారు. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్న విద్యార్థులు కానీ, ఇటు ఫారెస్ట్ అధికారులు కానీ ఇద్దరు వైద్య విద్యార్థులను అయితే కాపాడగలిగారు. కానీ మరో 3 అయితే మాత్రం ఆ వాగు ఉధృతికి అయితే మాత్రం కొట్టుకుని పోయారు. అయితే ఇది విషాదకర ఘటనగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిర్మలంగా ఉన్న జల తరంగిణి ప్రాంతంలో రోజుకి వేలాది మంది వస్తే వీకెండ్ సమయాల్లో అయితే మాత్రం ఈ మారేడుమిల్లి అందాలు చూడడానికి వేలాది మంది అయితే ఈ ప్రాంతానికి చేరుకునే ఉంటారు. ఇది ఎంత విహారయాత్రగా ఉంటుందో ఆదమరిస్తే అంతే విషాదయాత్రగా కూడా ముగుస్తుంది. పలువురు ఇక్కడ ఉన్న పాములేరు, సోకులేరు ప్రాంతాల్లో కూడా మృత్యువాత పడిన సంఘటనలు కూకలుగా ఉన్నాయి. అయితే నిరుపేద కుటుంబం నుంచి డాక్టర్గా తమ కూతురు అయితే మాత్రం డాక్టర్ చదివి వేలాది మంది ప్రాణాలు కాపాడుతుందంటూ ఆ తల్లిదండ్రులు వాళ్ళపై అయితే ఆశ పెట్టుకున్నారు. కానీ ఆ ఆశను అడియాసలు చేస్తూ వారైతే మాత్రం ఈరోజు ఈ ప్రాంతానికి చేరుకుని మృత్యువాత పడ్డారు. ఈ విషయంపై ఇద్దరు వైద్య విద్యార్థులు, ఒక విద్యార్థి అయితే మాత్రం మృత్యువాత పడడంతో కుటుంబీకులు అయితే మాత్రం వాళ్ళ బాధ వర్ణనాతీతంగానే ఉంది. ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్దాం. మనం అక్కడ ఏం జరిగింది ఏంటనేది ఒకసారి మనకు కళ్ళకు కట్టే ప్రయత్నం చేద్దాం రండి. అయితే ఈ ప్రాంతంలో 14 మంది వైద్య విద్యార్థులు కూడా మనం చూస్తున్న ఈ ప్రాంతంలో అయితే మాత్రం స్నానాలు ఆడడానికి వచ్చారు. ఇక్కడ ఈ ప్రాంతమే ప్రధానంగా మనం చూస్తున్నాం. పలచగా ఉన్న ఈ రాయి పైన, అంటే సదునుగా ఉన్న ఈ రాయి పైన అయితే మాత్రం విద్యార్థులందరూ కూడా, ఆ వైద్య విద్యార్థులందరూ కూడా ఈ ప్రాంతంలో స్నానాలు అయితే ఆచరించారు. అయితే ఒక్కసారిగా కొంతమంది సుమారు 9 మంది అయితే మాత్రం ఒడ్డుకు వచ్చారు. స్నానాలు చేసిన అనంతరం ఒక్కసారిగా ఎర్రని నీరు వస్తూ ఉండడంతో ఈ 14 మంది విద్యార్థులు, 9 మంది విద్యార్థులు కూడా ఈ గట్టుపై ఉన్న వాళ్ళు ఆల్రెడీ నీరు రంగు మారుతుందంటూ వారు పెద్దగా కేకలు వేయడంతో అయితే మాత్రం వారు ఈ ఘోషకి, ఏదైతే ఈ నీరు సౌండ్ వస్తుందో సౌండ్కి వారికి వినపడకపోవడంతో అయితే మాత్రం వారు 5గురు అక్కడే ఉండిపోవడంతో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగి ఎర్ర నీరు రావడంతో వరద ఉధృతి పెరగడంతో ఒక్కసారిగా అయితే మాత్రం ఈ వాగు వెంబడి ఆ 5గురు విద్యార్థులు అయితే ఈ విధంగా ఇలాగే కొట్టుకుని వెళ్ళిపోయారు. సాపుడు రాళ్ళ మధ్య ఒక్కసారి ఆ ఉధృతికి కొట్టుకుపోవడంతో సుమారుగా అందులో ఇద్దరిని విషయం తీసుకున్న విద్యార్థులను గబా పరిగెట్టేళ్ళు. ఒక ఇద్దరిని అయితే మాత్రం, ఇద్దరు వైద్య విద్యార్థుల్ని వారైతే మాత్రం ఆ విద్యార్థుల్ని కాపాడారు. మరో 3ని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ఉధృతికి కొట్టుకుపోవడంతో ఈ విషయం బయట ఉన్న పారిశుద్ధ్యకి వాళ్ళకి తెలపడంతో అయితే మాత్రం వాళ్ళైతే గాలించారు. కానీ అప్పటికీ ఆ 3 కూడా ఆ ప్రాంతంలో లేకుండా కొట్టుకుపోయారు. వరద ఉధృతి కారణంగా అయితే మాత్రం ఆ విద్యార్థులను ఎవరు కూడా, ఇద్దరు విద్యార్థులు, ఒక విద్యార్థి అయితే మాత్రం ఆ వరదలు అయితే మాత్రం కొట్టుకుపోయారు. వాళ్ళ ప్రాణాలు అయితే మాత్రం ఈ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయని చెప్పొచ్చు. ఈ విషయం అయితే కేవలం 100 మీటర్ల దూరంలో ఒక వైద్య విద్యార్థిని మృతదేహం నిన్న దొరక్క మరో మృతదేహం సమీప ప్రాంతంలో దొరికింది. ఇంకా ఏదైతే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి మృతదేహం అయితే మాత్రం ఇంకా దొరకలేదని మాత్రం మనకి సిఐ తెలిపారు. 3:30కి ఇష్యూ జరిగింది. వాటర్ ఫ్లడ్ ఓవర్ అవడం వల్ల స్టూడెంట్స్ అందరూ ఆ వాటర్లో కొట్టుకుపోయారు. నైట్ మొత్తం రెస్క్యూ టీమ్ వర్క్ చేశారు. 2 బాడీస్ రికవర్ అయ్యాయి, 1 బాడీ రికవర్ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి మన ఏరియా హాస్పిటల్ మార్నింగ్ తీసుకొచ్చాం. బట్ ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు రెస్పాండ్ కావట్లేదు. మేము వెళ్ళాల్సిన చాలా లాంగ్ 7 hours ఎక్కడి నుంచి జర్నీ. డిపార్ట్మెంట్ నుంచి ఎవరు కూడా రాలేదు.
ఇంతవరకు. నిన్న ఏదైతే జలతరంగిణి వద్ద 5గురు విద్యార్థులు గల్లంతైన ఆ నేపథ్యంలో అయితే మాత్రం 2 విద్యార్థులు క్షేమంగానే అయితే ఒడ్డుకు చేరుకున్నారు. పోలీస్ సిబ్బంది అలాగే అటవీ సిబ్బంది ఆధ్వర్యంలో అయితే మాత్రం వారైతే 2 క్షేమంగా చేరుకున్నారు. అయితే మరో 3 2 మహిళలు, ఒక అబ్బాయిగా అయితే మాత్రం 2 విద్యార్థినులు, ఒక విద్యార్థి అయితే మాత్రం వాగులో గల్లంతయ్యారు వాగు ఉధృతికి. ఈ నేపథ్యంలో అక్కడైతే మాత్రం 2 మృతదేహాలు అయితే ఇప్పటికే దొరికినట్లయితే మాత్రం మనకి మారేడుమిల్లి సీఐ గోపాలకృష్ణ చెప్తున్నారు. అలాగే ఇంకొక మృతదేహం కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నామని, ఉధృతంగా వాగు రావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందైతే ఆయన చెప్తున్నారు. ప్రస్తుతం మనతో అయితే మాత్రం మారేడుమిల్లి సీఐ గోపాలకృష్ణ గారు అయితే ఉన్నారు. ఒకసారి అసలు ఆ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఆ సంఘటన నేపథ్యంలో వాళ్ళు ఏ విధంగా కొట్టుకుపోయిన విషయాన్ని అయితే మాత్రం మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అక్కడ ఏం జరిగింది? సార్ నిన్న మధ్యాహ్నం 1 గంట టైంలో ఈ వేలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీకి సంబంధించిన సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ 14 మంది వెహికల్ బుక్ చేసుకుని వచ్చి ఇక్కడ జలతరంగిణి వాటర్ ఫాల్లో దిగారండి. ఇక్కడ సడన్గా అప్పటికప్పుడు కురిసిన హెవీ రెయిన్ఫాల్ వల్ల పైనుంచి కొండల్లో నుంచి భారీగా జలాలు వచ్చి వీళ్ళని రావడంతో వీళ్ళు ఒక 5 గల్లంతయ్యారండి. 5లో గల్లంతైన వాళ్ళు ఇమీడియట్గా పోలీస్ అండ్ అటవీ శాఖ మరియు రెవెన్యూ శాఖ రెస్పాండ్ అవడం వల్ల ఒక 2ని కాపాడగలిగాము. మిగతా 3 కూడా మనం మిస్ అయిపోయారు. వాళ్ళ కోసం నిన్న నుంచి మనం గాలింపు చర్యలు చేయగా రాత్రి 12 గంటల సమయంలో ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికిందండి. తర్వాత ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఉదయం 5 గంటలకి ఒకరిని ఫైండ్ అవుట్ చేసాము. ఇంకా ఒక అబ్బాయిని గురించి మనం నెతకాల్సి దీనికోసం ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వచ్చాయండి. అన్నిటికి కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ గారు మరియు ఐటీడీఏ పిఓ గారు అందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారండి. అంటే వాగులు ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఆ వాగుల దగ్గరికి వెళ్ళవద్దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ఆ సిబ్బందిని కూడా పెట్టే చర్యలు అయితే చేపడుతున్నారు. కానీ ఏ విధంగా వెళ్ళగలిగారండి ఆ ప్రాంతానికి అసలు వారు? యాక్చువల్గా అయితే సార్ నిన్నటి వరకు వాగులు ఏం లేవండి. సడన్గా అప్పటికప్పుడు కురిసిన వర్షాల వల్ల ఈ వాగు పొంగి సడన్గా వాటర్ వచ్చింది, ఎక్కువ వచ్చిందండి. ఎక్కువ వచ్చేయడంతో వాళ్ళకి తప్పించుకునే అవకాశం లేకపోవడం వల్ల గల్లంతయ్యారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశయాలతో ఉన్నత విద్య చదవాలనే సంకల్పంతో అయితే వారంతా వైద్య వృత్తిని అయితే ఎంచుకున్నారు. ఏలూరు ఆశ్రమ వైద్య కళాశాలలో 2వ సంవత్సరం చదువుతున్న వారందరూ కూడా సరదాగా గడిపేందుకైతే మాత్రం స్నేహితులందరూ సరదాగా గడిపేందుకైతే మాత్రం తూర్పు ఏజెన్సీ ప్రాంతంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. అయితే మారేడుమిల్లి జలతరంగిణి జలపాతం వద్ద అయితే మాత్రం వారంతా ఆగారు. అప్పటి వరకు ఎంతో కేరింతలు కొట్టి ఉత్సాహంగా అయితే మాత్రం వారైతే గడిపారు. తమ స్నేహానికి జీవితంలో గుర్తుండిపోయేలా ప్రకృతి అందాలతో కలిసి ఫోటోలు దిగారు. అకస్మాత్తుగా ప్రకృతి అయితే కన్నెర్ర చేసింది. వర్షపు నీరు వరదలా మారి జలపాతంలోకి రావడంతో వారైతే నీరు గమనించలేకపోయారు. క్షణాల్లోనే అదంతా జరగడంతో తప్పించుకోవడానికి వీలు లేకపోవడంతో జలతరంగంలోని 14 మంది ఆ విద్యార్థులు స్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా ఎర్రనీరు రావడంతో అది గమనించిన 9 మంది ఒడ్డుపైకి రాగా మిగతా 5గురిలోని ఎవరైతే ఉన్నారో విద్యార్థినులు గాయత్రి, పుష్ప, చింతాహరిణి, అలాగే కె సౌమ్య, బి అమృత, సిహెచ్ అర్దీప్లు అయితే మాత్రం ఆ కాలువలో ఉండిపోయారు. అయితే ఈ కాలువలో ఉండి గమనించకపోవడంతో అయితే మాత్రం ఎర్రనీరు వస్తుందని పలుమార్లు చెప్పినా వారికి వినిపించకపోవడంతో అయితే మాత్రం వాళ్ళ 5గురు అయితే కొట్టుకుపోయారు. వీరిలోని చింతాహరిని, అలాగే చింతాహరిని ప్రియని, గాయత్రి పుష్పని అయితే మాత్రం అగ్నిమాపక పోలీసులు, అక్కడ స్థానికంగా ఉన్న ఫారెస్ట్ సిబ్బంది, అలాగే ఈ స్నేహితులు అయితే మాత్రం వారిని కాపాడగలిగారు. సౌమ్య, అమృత, సిహెచ్ హరదీప్లు ఈ 3 కూడా కాలువలో కొట్టుకుపోయారు. వీరిలో ఇప్పటికీ 2 మృతదేహాలు అయితే పోలీసులు అయితే మాత్రం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహకారంతో అయితే పోలీసులు వారిని అయితే మాత్రం మృతదేహాలుగా పట్టుకోగలిగారు. ఆ మృతదేహాలు 2 కూడా స్వాధీనం చేసుకుని రంపచోడవరం ప్రభుత్వ తరలించి అయితే పోస్ట్ మార్టం నుంచి వారి కుటుంబీలకు అందజేశారు. అయితే ఇప్పటికీ ఇంకా హర్దీప్ మృతదేహం దొరకపోవడంతో ఇంకా ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే మాత్రం గాలింపులు చేపట్టు. చింతపల్లి హర్దీప్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా మంచి పేరుందని, అతను గుండె ఆపరేషన్లు చేసి ప్రత్యేక వైద్య నిపుణుడిగా పేరు పొందాలనే ఆశయంతోనే ఏలూరు ఆశ్రమ కళాశాలలో ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. అలాగే బాలి అమృత తెలివైన విద్యార్థినిగా ఆమె అయితే పేరుందని, డాక్టర్ చదివి పేదలకు వైద్యం చేసి పేదల వైద్యురాలిగా పేరు పొందాలనే ఆశయంతో తానైతే అక్కడ విద్యను అభ్యసిస్తుందని, అలాగే కొసిరెడ్డి సౌమ్య కూడా మంచి వైద్యురాలిగా ప్రజలకు సేవ చేయాలని ఆశయంతోనే చదువును కొనసాగిస్తుందని, వీరంతా కూడా ఎంతో దృఢ సంకల్పంతో అయితే మాత్రం వేలాది మందికి వైద్య సహాయం అందించాలని అయితే మాత్రం వైద్య సేవని
వైద్య వృత్తిని ఎన్నుకున్నారని అయితే మాత్రం తోటి స్నేహితులు అయితే చెబుతున్నారు. వీరైతే ఎంతో ఆనందంగా అయితే మాత్రం వీరైతే ఈ ప్రాంతానికి చేరుకొని జలపాతం వరకు వెళ్ళారని, ఈ ముగ్గురు గల్లంతవడంతో ఆ కొట్టుకుపోయిన సమాచారం తెలుసుకోవడానికి అయితే మాత్రం ఆ కళాశాలలో అయితే మాత్రం విషాద ఛాయలు అయితే వర్షాకాలంలో పర్యాటకులకు ఆ సమీప జలపాతాల వద్దకు ప్రవేశం లేదంటూ అధికారులు చెబుతున్నారు. వర్షాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పర్యాటకులను హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసి అలాగే ఆ ప్రాంతాలకు పర్యాటకులను వెళ్లకుండా చేస్తే ఎంతో విలువైన వారి జీవితాల్లో చిన్నాభిన్నం అయ్యేవి కావని